తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మరి 2026 కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి పీత విలవిల కొట్టుకుని పీత ఇది. అయ్యో. ఇప్పుడు కర్కాటక రాశికి ఎట్లా అయిపోతుంది అని అంటే, మంచిగా అన్నం కలుపుకుంటారు, నెయ్యి వేస్తారు, ఆవకాయ కలుపుకుంటారు, ఆ సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు. అయ్యయ్యో, నోటి దాకా వచ్చింది. ఎందుకోసం యోగం లేదు. అష్టమ రాహు వచ్చాడు. అష్టమ రాహువు షష్టాష్టకం పడిపోయింది ఈసారి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టకంలో పడ్డారు. లగ్నంలో గురువు వస్తాడు. ఇప్పటిదాకైతే ఇప్పుడు జూలై 24 వరకు ద్వాదశంలో ఉంటాడు. గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన ఏంటంటే, డబ్బును వద్దనుకున్నా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు. వస్తారు, పిల్లలు పట్టుకపోతారు, అన్నదమ్ములు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, డబ్బులు అడాల లేచి వెళ్ళిపోతుంది. కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికించి డబ్బు నిలవదు కర్కాటక రాశికి. కర్కాటక రాశికి జేబులు ఖాళీ. పాటలు పాడుకోండి, అయ్యయ్యో జేబులు ఖాళీ అయ్యని. ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి. ఎందుకోసం అంటే, ప్రతి మనిషికి లైఫ్ లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి, మంచిగా తినండి, మంచిగా బట్టలు కొనుక్కోండి, మంచిగా బంగారం కొనుక్కోండి, మంచిగా తిరగండి, టూర్లు తిరగండి, సినిమాలు చూడండి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి. కాకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు. ముఖ్యంగా 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది. ఇక దాంట్లో ఏముంటుందండి, ఇప్పుడు రెగ్యులర్గా ఉండేది పెద్ద దయ్యం, డయాబెటిక్ దయ్యం. అది అందరికీ పట్టుకుంటుంది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట. అదేదో ఐఎమ్ బీపీ, ఐఎమ్ షుగర్, ఐఎమ్ ఇది అని మనం బ్యాడ్జ్లు పెట్టుకోవచ్చు అనమాట. సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు. ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. మీకు 2026 అంతా కూడా ఏంటంటే, అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే, అవునా నిజమా అలా జరిగిందా, సరే మంచిదే, ఏమండి మీ మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేసాడండి అంటే, ఆహా మంచిదే, ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కారు గుద్దేసాయండి, అవునా అంతేనా, అర్థమే కదా పగిలింది, ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే, అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి. అంతకు మించి కర్కాటక రాశి వారు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకోసం అంటే, మానసిక క్షోభ బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే, చంద్రరాశి కదా ఉన్నదే ఒక్క చంద్రరాశి. ఉన్న 12 రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే. వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్, ఎమోషనల్ మంచి వాళ్ళు, ఎమోషనల్గా ఉంటారు. ఈ ఎమోషనల్ డ్యామేజ్ భయంకరంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్. చక్కగా మీరు చేస్తున్న పని చేసుకోండి, శుభకార్యాలు చేయండి, ఎంజాయ్ చేయండి, మంచిగా డ్యాన్స్ చేయండి, బాగుంటుంది. 2026 సింహరాశి. సింహరాశి 2026 వీళ్ళకి ఏదున్నా సరే జూలై వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి. నిద్రపోవద్దు, అలసట అనేది ఉండకూడదు, తిండి తక్కువగా తినండి, ఎక్కువగా పని చేయండి. రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని, కొత్త వాళ్ళని కలవండి. కంపల్సరీ శుక్రవారం పబ్బులకు వెళ్ళండి, శనివారం గుళ్ళోకి వెళ్ళండి. అలా చెప్తున్నాను, అట్లా వెళ్ళారు, ఊరికే చెప్తున్నా జోక్గా. అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి. నాకు ఏదైనా పని జరగలేదు, ఏదైనా ఉంది అని అంటే, నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా, నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అది కదా అంటే, వాడికి ఏం చెప్తా అంటే, నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు, నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు, కూర్చో. పెద్ద పెద్ద డిగ్నిటీ వాళ్ళు వస్తారు. అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్, డిగ్నిటీ, బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళి పరిచయాలు పెంచుకో. హలో, నమస్తే, బాగున్నారా, విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో. కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో.
వాళ్ళు 4 తిట్లు తిట్టినా పర్వాలేదు. సి మా లా ఈ 3 వదులుకోవాలన్నమాట. సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరీ మోమాటాలు పెట్టుకున్నా, సిగ్గు పెట్టుకున్నా రాదు. మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి. ఓకే, పరిచయాలు పెంచుకోండి. సింహరాశి వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి. డిసెంబర్ 5 తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి. సింపుల్. మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు. 10,000 ధరములు, 20,000 దిరములు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని అడిగిన, ఏముంది గురించి 25,000 దిరములు పెట్టేద్దాం, మనం ప్రైమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అంటాడు. ఒరే మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నాం ఆరా, మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇవ్వాలరా అంటే, ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు. నేను అన్నా అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా, ఇప్పుడు ఒక పని చేయు, నీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్ యాడ్ ఉందా అని అడిగిన. ఆడుందని. ఆడికి పో, మన ఇండియన్ టోనోడు ఎవడో కూడా కనిపిస్తాడు, అందరిని పలకరించుకుంటారా అని చెప్పిన. డైరెక్ట్గా బ్యాంకులో పనిచేసేటోడే దొరికిండు. తెల్లారి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవాటెల్, పార్క్ హయత్ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఐటీసీ హోటల్స్. పోవాలి అక్కడికి. ఒక 1,100 ఒక 2,000 పెట్టైనా సరే బఫెట్ చెయ్యాలా. తిండి తినడానికి పోవద్దురా బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి. పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. సింహరాశి వాళ్ళకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం ఈ 2026లో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్. ఇంకా కోహ్లీ బ్యాటింగే, ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పిల్లి వీధిలో పులి. ఈ థియరీని ఫాలో అవ్వండి, లేకపోతే జీవితం సర్వనాశనాలు అవుతాయి. సింహము బయటే సింహము, ఇంట్లో కాదు. అర్థమవుతుందా? ఎందుకోసమంటే ఈ సింహరాశికి ఎగ్జాక్ట్గా 7th ప్లేస్లో రాహు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నీకు ఎవడో ఫోన్ చేస్తాడు, మావా పోదాం, ఏదో డైలాగ్ చెప్పిండు, నీ భార్య ఎన్నది, ఇంకా అయిపోయింది జీవితం. కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి. ఓకే, అర్థమవుతుంది కదా? సింహము ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే. ఓకే, కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు. తప్పకుండా చెప్తున్నా. ఎందుకోసమంటే చూడండి, నేను ఇది చెప్తున్నా మీకు కామెడీ అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఏం సాధించినా, ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే. కుటుంబ జీవితమే లేదనంటే అసలు జీవితమే కాదు. కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి. అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు, ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు. నీ ఎనిమి నీకు ఎక్కడో ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీ ఎనిమి ఈ రూపంలోనే ఉంటుంది. దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పట్టిందల్లా బంగారం సింహరాశి. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.